విజయనగరం జిల్లా గొర్రెల మండలం కెల్ల గ్రామ రెవెన్యూలో గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ రాబోతుంది. అయితే ఈ స్టీల్ ప్లాంట్ మాకొద్దు, మా గ్రామంలో మమ్మల్ని ఉంచండి అంటూ ఆ గ్రామస్తులు కూడా తీవ్ర ఆందోళనగా వ్యతిరేకిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నామంటూ కూటమి ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ప్రస్తుతం చూసుకుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా స్టీల్ ప్లాంట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సుమారుగా చూసుకుంటే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ కోసం 1085 ఎకరాల వరకు కూడా కేటాయించినట్టయితే మాత్రం ఇప్పటికే తెలుస్తూ ఉన్నది. ప్రస్తుతం మనమైతే చూడవచ్చు. ప్రస్తుతానికి బెల్లంపేట గ్రామంలో ప్రస్తుతం అయితే ఉంది. ఈ బెల్లంపేట గ్రామంతో పాటు మరోవైపు ఉప్పరపేటని, అలాగే మానాపురం సంబంధించినటువంటి కొంత రెవెన్యూ, అలాగే కెల్లకి సంబంధించిన కొంత రెవెన్యూ, ఇలా ఈ సుమారుగా 4 గ్రామాలు కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ గ్రామంలో ఇవన్నీ కూడా ఒక్కసారిగా లేపేసి వేరే ప్రాంతంలో ఇవ్వాలి అంటే వీటన్నిటికీ మళ్ళీ రీహాబిటేషన్ అయితే మాత్రం ఇవన్నిటి కూడా వేరే దగ్గర ఏర్పాటు చేయవలసినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ప్రభుత్వానికైతే చాలా ఒక సవాల్గానే మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో ఈ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, అసలు ఈ గ్రామస్తులకి ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తే ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు, అసలు ఏమనుకుంటున్నారు, అసలు ప్రజలకి ఇక్కడ స్టీల్ ప్లాంట్ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా, మరిన్ని వివరాలు వాళ్ళ మాటలు నాటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఈ గ్రామాల నుంచి ఎప్పటి నుంచో మేమైతే పూర్వకాలం నుంచి కూడా ఇక్కడే ఉంటున్నాం, 100 సంవత్సరాల నుంచి అయితే మేమైతే ఇక్కడే ఉంటున్నాం. కానీ మమ్మల్ని ఎక్కడి నుంచి పొమ్మంటే మేము ఎలా పోయేదంటూ కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఆ గ్రామస్తులు అయితే ఉన్నారు. ప్రస్తుతం చూసుకుంటే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఊరి చివరికి వాళ్ళంతా కూడా వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే క్రమంలో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, ప్రస్తుతం మీకు మీ ఊర్లో స్టీల్ ప్లాంట్ పెడతామంటున్నారు. స్టీల్ ప్లాంట్ పెడితే మీకు ఇక్కడ పెట్టాలంటారా కావాలంటారా, ఏమంటారు మీరు? స్టీల్ ప్లాంట్ వద్దు, స్టీల్ ప్లాంట్ వద్దు, ఇక్కడే చేస్తాం, ఇక్కడే బతుకుతాం. మరి స్టీల్ ప్లాంట్ అంత వద్దు, స్టీల్ ప్లాంట్ అంత వద్దు, స్టీల్ ప్లాంట్ అంత వద్దండి మాకు. ఇక్కడే బతుకుతాం, ఇక్కడే సత్తాం, ఇక్కడే బతుకుతాం. మాది ఇటు వెళ్ళమండి. చిన్నప్పుడు కాయించి ఇక్కడ ఉండి ఉన్నాం, ఇటు వెళ్ళము. మా భూమి కావాలి, మా ఊరు కావాలా, ఇటు వెళ్ళము. స్టీల్ ప్లాంట్ వద్దు. మీరు చెప్పండి అమ్మా, మీకు స్టీల్ ప్లాంట్ కావాలా, మీ ఊరు కావాలా, మీ భూములు కావాలా? వద్దా, స్టీల్ ప్లాంట్ వద్దండి, ఊరే కావాలా, మా ఊర్లో అంతా మరి ఇటు వెళ్ళము. మాకు స్టీల్ ప్లాంట్ మటుకు వద్దా. మీ పిల్లలకి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఉద్యోగాలు వద్దు, మాకు ఉద్యోగాలు వచ్చి అక్కడ మాకు ఊరే కావాలి. ఉద్యోగాలు ఎందుకు మాకు అంటే చెప్తున్నారు కదా, మీ గ్రామంలో స్టీల్ ప్లాంట్ వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా, మీ గ్రామం మీ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయి అంటున్నారు కదా, మీకు ఏమైనా వద్దా? మాకు వద్దా, మాకు ఊరే కావాలి. స్టీల్ ప్లాంట్ మాకు ఏటు వద్దు, స్టీల్ ప్లాంట్ మాకు వద్దే వద్దు, మా ఊరు కావాలి, మా ఊర్లో ఉంటాం. మీరు చెప్పండి, మీకు ఏం కావాలి? స్టీల్ ప్లాంట్ కావాలా, మీ ఊరు కావాలా? ఊరే కావాలండి. మాకు స్టీల్ ప్లాంట్ ఎందుకు మాకు? మేము ఎలా బతుకుతాము, ఏడు తింటాము, కొండ కొట్టుకొని బతుకాము. మేము తాతారులు కానీ ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏ ఊరు వెళ్ళిపోతాం, ఏ ఊరు వెళ్ళిపోతాం? స్టీల్ ప్లాంట్ ఇక్కడే అనేసి ఎందుకు అంటారా, దేనికి అంటారా? మేము ఏ ఊరు వెళ్ళిపోతాం అనుకున్నారా? ఇక్కడ మా తాతారులు కానీ ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాము, ఇక్కడే చచ్చిపోతాం. మేము కొండ కొట్టుకొని, పెండు కొట్టుకొని, కంప కోసుకొని, కర్ర కోసుకొని బతికినాం మేము. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడే వంతాం. మేము ఎక్కడికి వెళ్ళము, ఎక్కడికి వెళ్ళం, మేము ఇక్కడే వంతాం. మాకు వద్దు స్టీల్ ప్లాంట్, మాకు వద్దు, మేము ఇక్కడే ఉంటాం. మరి ప్రభుత్వం మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయడానికి కూడా ఒక పక్క అయితే చర్యలు చేపడుతున్న నేపథ్యం కనిపిస్తుంది, ఎలా చూడాలి? మాకు ఏటి వద్దు, మాకు స్టీల్ ప్లాంట్ వద్దు, మాకు ఊరే కావాలి, భూములే కావాలి. మాకు పూలు చేసుకొని నాయలు చేసుకొని బతికినారు. మా తాత తండ్రులు కానివ్వండి ఇక్కడ పుట్టబడ్డారు, ఈ ఊర్లు పుట్టారు, ఈ ఊర్లు పెరిగినారు, ఆ కొండ కొట్టుకొని బతికినారు, రూపాయికి 2 రూపాయలకు అమ్ముకొని బతికినారు. అప్పుడు మా గొర్రెపిల్ల మేకపిల్ల మేము ఎక్కడ ఉంచుతాము, మేము ఎక్కడ ఉంటాము, మేము ఏ ఊరు వెళ్ళిపోతాం? మాకు స్టీల్ ప్లాంటే వద్దు, మాకు మా ఊరే కావాలి, మాకు మా భూములే కావాలి. చంపిస్తే చంపియండి, మరి ఇంకేమి కాదు. చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోతాం, మరి ఇంకెందుకు ఇక్కడ చచ్చిపోతాం. కానీ మామైతే ఊరొగ్గి వెళ్ళం, ఊరొగ్గి వెళ్ళం, ఊర్లో ఉంటాం. చచ్చిపోమంటే చచ్చిపోతాం, కొట్టి ఎత్తే కొట్టేస్తారు, ఇక్కడ బతుకుతాం. ఎటు వెళ్ళం, మాకు తీర్పేట మాకు వద్దు, మరి ఇక్కడే బతుకుతాం. చంపితే చంపియండి అందరు కూడా, ఏ బాధ లేదా. అప్పుడు మా పాప వాళ్ళకి ఉండిపోద్ది. పలానా ఊరు వెళ్ళాం చంపారా అన్నాడు కొంతది. మాకు మటుగా ఏటు వద్దు, ఉద్యోగాలు వద్దు, ఎటు వద్దు.
చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్రంగా ఆవేదన ఆందోళన చెందుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు ఇదంతా కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే గ్రామంలో అమ్మ చెప్పండి, మీకు ఏం కావాలి? ముఖ్యంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ వస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటున్నారు. అది వద్దండి, ఇదే కావాలి మా పిల్లలకి భవిష్యత్తు ఉద్యోగాలు అవి వద్దు, మా ఊరే కావాలి, మా ఊరే కావాలి. ఊరినా ఇక్కడే సత్తం బతుకుతాం, ఇక్కడే వస్తాం, కానీ మా ఊరైతే వగ్గమండి. మాకు ఇదే కావాలి, స్టీల్ ప్లాంట్ అయితే వద్దండి. మాకు జాబులు, మా పిల్లలకి జాబులు వద్దు, మాకు జాబులు వద్దు. మా పిల్లలకి ఇటు అటు పనికి వెళ్ళి వ్యవసాయం పని చేసుకుని బతుకుతాం, కానీ మేమైతే ఊరు వగ్గమండి. మాకున్నదే పేద బతుకు, ఇది ఒగ్గితే మాత్రం మాకు లేదండి, వద్దండి. మాకు వగ్గం, ఊరైతే వగ్గం. ఎన్ని కేసులు ఎంతమంది వచ్చినా ఊరు వగ్గం, సత్తే ఎక్కడే సత్తం అండి అంటే. మీరు చెప్పండి. మాకు స్టీల్ ఫ్యాక్టరీ వద్దండి, చచ్చిపోతే బతికితే ఇక్కడే బతుకుతామండి. అది స్టీల్ ఫ్యాక్టరీ అయితే వద్దు. తాతండ్రుల కాండి ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎటు వెళ్ళిపోతే ఎటు వెళ్ళిపోతాం, ఇప్పుడు ఎటు వెళ్ళిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఊరు వాడకు సెన్న అంటే వెళ్ళిపోతాం. మాకు ఏటో అందరు లేదు, ఇక్కడ చచ్చిపోతే ఇక్కడ బతికితే బతుకుతాం. మాకు స్టీల్ ఫ్యాక్టరీ వద్దు. ఉన్న అన్నాలు ఉన్నాం, తాతండ్రుల కాండి ఉన్నాం. ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోతే ఏ ఊరు వెళ్ళిపోతాం, ఎక్కడ వెళ్ళిపోతాం, ఏడ్చేస్తాం. ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయి ఏడ్చేస్తాం. మేము ఎన్నాళ్ళు బతుకుతాం, ఎక్కడ ఎన్నట్టు వెళ్ళి ఏడు బతుకుతాం. అవి ఎందుకని మేము ఇక్కడే చచ్చిపోతే బతుకుతాం, ఇక్కడే ఉంటాం. ఇంకా మహిళలు అయితే ఉన్నారు, ప్రస్తుతం వీళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీది ఏ ఊరు అమ్మ? మీది బెల్లంపేటనా? మరి స్టీల్ ప్లాంట్ వస్తే మీ ఊరు ఇక్కడ పూర్తిగా అంతా ఖాళీ చేస్తామంటున్నారు, అలాగైతే మీకు ఇష్టమేనా? స్టీల్ ప్లాంట్ మాకు వద్దా, స్టీల్ ప్లాంట్ మీకు వద్దా? స్టీల్ ప్లాంట్ మాకు వద్దా. మేము గొర్రెలు మేకలు కోసుకొని కొండ కొట్టుకొని మేము బతుకుతాం. మాకు స్టీల్ ప్లాంట్ మాకు వద్దా. మా పిల్లలే తెల్లలే మమ్మల్ని ఏ రోడ్డుని పడతారు, ఏ గేట్లు పడతారు, ఏ కొండ పడతారు, మేము ఎక్కడ బతుకుతాం. మాకే స్టీల్ ప్లాంట్ వద్దు, ఎటు వద్దు, మాకు ఉద్యోగాలు వద్దు, ఎటు వద్దు. ఉద్యోగాలు ఉన్నాయి, మాకు స్టీల్ ప్లాంట్ అంటే వద్దు. మేము దాని ఈ భూమి వల్ల మేము బతుకుతాము ఇంతవరకు, కానీ మమ్మల్ని ఇంకే అందే గడ్డలు పుట్లు ఆడైనా సరే మేము అప్పు సత్తి ఎక్కడే చేస్తాం, బతుకుతాం, ఇక్కడే ఉంటాం, వెళ్ళము. సో చూసాం కదా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే అవ్వ తాతలు, అలాగే ఇక్కడ గ్రామస్తులంతా కూడా తీవ్రంగా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మనం అయితే చుట్టుపక్కల చూడవచ్చు, ఇక్కడ చుట్టుపక్కల ఎటువైపు చూసినా సరే నీరు అయితే సస్యశ్యామలంగా పుష్కలంగా ఉన్నటువంటి నీరు, సస్యశ్యామలంగా పంటలు పండుతున్నటువంటి గ్రామాలు ఇవి. ఇటువంటి గ్రామాల్లో చూస్తే దగ్గర ఇప్పుడు వేసవికాలం వస్తుంది, వేసవి కాలంలో కూడా ఇటువైపు చూసిన సరే పచ్చని పంటలు అయితే ఒకవైపు అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూడొచ్చు ఇక్కడ మహిళలు కూర్చున్న వెనక వైపు కూడా చెరువు నిండా కూడా నీరైతే కనిపిస్తూ ఉన్నది. ఇటువంటి అన్ని రకాలుగా ప్రకృతి వనరులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతాల్లో పంటలు కూడా ఫుల్గా సేద్యం చేయొచ్చు. అటువంటి ప్రాంతాన్ని ఈరోజు పూర్తిగా పారిశ్రామిక వాడగా మార్చిస్తే మేము ఎలా ఉండాలంటూ కూడా ఆ గ్రామస్తులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇంకా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీది ఏ ఊరు? బెల్లంపేట. మీ ఊరికి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెడతామంటున్నారు. చూస్తే ఇక్కడ మీ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పంటలు పండుతున్నాయి. చూస్తూ చుట్టూ నీరు ఉంది, చుట్టూ పంటలు పండుతున్నాయి, మండు వేసవిలో కూడా పంటలు పండుతున్నాయి. ఇటువంటి ప్రాంతాన్ని పూర్తిగా పారిశ్రామికంగా మార్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ తెస్తామంటున్నారు. మీకు ఇష్టమేనా? మాకు ఇష్టమే, మా ఊరే కావాలి. మమ్మల్ని అందరినీ తగలబెట్టి చేయాలి మన ఊళ్ళల్లో. మరి మమ్మల్ని ఇంట్లో అందరూ ఆడొస్తారా? మరి మేము ఎలా పోతాం? మాకు ఊరే కావాలి. మాకు స్టీల్ ప్లాంట్ ఎందుకు దాన్ని పెట్టుకుని పోతాం అంటే మా కూడ పెడద్దా, మా కూర పెడద్దా, మేము ఎలా బతుకుతామో మమ్మల్ని ఏడుస్తాను. మమ్మల్ని తీసి నన్ను నెట్టుకుంటారు, ఏడు చేస్తాం. మేము బతకజారులే, మా ఊరు వెళ్ళిపోతే మేము ఎక్కడ బతుకుతాము, ఏడు చేస్తాం బాబా. వాళ్ళకి అందరికీ నమస్కారం ఎట్టాను. ఇప్పటికైనా మా ఊరు వెళ్ళిపోతే అందరూ ప్యాన్ వేస్తున్నారు. మా ఊరిని తీయకూడదు, మాకు ఊరే కావాలి. మాకు అలాగే వస్తుంది, మరి ఎక్కువ ఆడినాను నాకు. సో చూసాం కదా, కంటెంట్ నీరు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మేము ఎక్కడే పుట్టామో, మా తాతండ్రుల నుంచి కూడా ఇదే గ్రామంలో ఉన్నాము. అలాంటిది ఈరోజు మమ్మల్ని ఎక్కడి నుంచి వేరే ప్రాంతాన్ని తరలించి మా ప్రాంతాన్ని పారిశ్రామిక వాడగా మారిస్తే మేము ఎలా ఉండాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంతా చూస్తూ ఉంటే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో మా ప్రాంతాన్ని ఇక్కడి నుంచి వేరే ప్రాంతం తరలిస్తారంటేనే
వాళ్ళు పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ నీరు కారుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో మేమైతే ఈ ప్రాంతంలో ఉంటున్నాం, ఇక్కడే మేము బతుకుతున్నాం, ఇక్కడే ఉన్నాము, మా పిల్లలంతా ఇక్కడే ఉంటున్నారు. అలాంటిది మా ప్రాంతాన్ని తీసి వేరే ప్రాంతంలో పెడితే మేము ఎలా ఉండాలంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూస్తూ ఉంటే ఆ మహిళలు కూడా ఆవేదన కూడా చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మీ గ్రామాన్ని మరికొన్ని రోజులు ఇక్కడ నుంచి వేరే ప్రాంతం తరలించే ప్రయత్నాలు అయితే చేస్తామంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? మాకు భూమి పట్ల కావాలా, మాకు టీలిపేట వద్దు. మేము సంపిమను కొట్టిమను సంపిత వాళ్ళ కాలమని సంపిసి ఎక్కడో తావలు పెట్టిమని, కానీ మా భూములే కావాలా. మా ఊరైతే ఒగ్గము, మాకు ఊరే కావాలా, మాకు భూమే కావాలా. ఇన్నాళ్ళు కొండ కొట్టుకొని బతికినాము, అప్పుడు ఆ కొండ నేకంటే భూమి నేకంటే పొట్ట నేకంటే తీసేస్తాడు. మా పిల్ల తల్లిని చంపేసి ఎక్కడ చంపేస్తాడు, చంపేసి ఆవిడని బతకమాను అంతే. మాకు ఊరు తీయడే కొల్ల కాదు, మా ఊరు ఒగ్గి సేలము చంపిమని, కానీ ఊరు ఒగ్గిసి మా వెళ్ళము. నీకు దండరా బాబు, మమ్మల్ని చంపికిరా నాయన, మాకు టీలిపేట వద్దురా బాబు, నీకు దండ పెడతావురా నాయన. శరణము, మా శరణం అందుకోవా. మా అత్త మావ మా తల్లి తండ్రి సంపాదించిన భూములు పట్టులోకి వెళ్ళిపోమంటానవా. మా ఏడుపు నీకు తవలదా, మా పిల్ల తల్లితో ఏడిపించుతానువా. మా ఉసిరి మంట తగులుతుంది, అంత ఉసిరి పెట్టకో, అంత జయం పెట్టుకో, మా ఏడుపు తగులుతుంది. మా చెయ్యెత్తి శరణాలు చేస్తాను దేవుడికి వెనక నీకు ముందెడతాను. నీ దండం అందుకోవా. మా టీలిపేట వద్దు, మా టీలిపేట వద్దు. సో చూసాం కదా, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. చూస్తూ ఉంటే ఈరోజు ఈ మహిళలంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడొచ్చు, కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి మహిళలు కూడా ఉన్నారు. చూడొచ్చు, తీవ్రంగా ఆవేదన వ్యక్తం. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో మా గ్రామం నుంచి మమ్మల్ని పంపిస్తారంటే మేము ఎలా ఉండగలం అంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరోవైపు చూసుకుని ప్రభుత్వాలు కూడా కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచాలంటే ఇటువంటి కార్యాచరణ దాల్చితే తప్పకనే కొంతమందికి ఇక్కడ అభివృద్ధి దిశగా వెళ్ళేటప్పుడు కొంతమందికి లాస్ కూడా జరుగుతుంది. ఇదే క్రమంలో ఈ ప్రాంతం లాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ప్రభుత్వ అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతాన్ని చూసుకుంటే ఇదే గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతాన్ని చూస్తే అక్కడ సంబంధించిన యువకులు కూడా ఉన్నారు. యువకులతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో ఒక స్టీల్ ప్లాంట్ వస్తుందంటే అక్కడ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఏం చేయబోతున్నారు అనే అంశాలు కూడా వాళ్ళతో కూడా మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏమనిపిస్తుంది మీకు? మీ ప్రాంతంలో ఈ స్టీల్ ప్లాంట్ వస్తుంది అంటున్నారు, యువతకి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆనాడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంతోమంది వ్యతిరేకించినప్పటికీ కూడా ఇప్పుడు చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో బాగుపడుతుందంటూ చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా రానున్న రోజులు ఈ ప్రాంతం కూడా ఆ విధంగా బాగుపడుతుందంటూ కూడా మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి కార్యాచరణ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. వాళ్ళందరికీ కూడా మేమైతే ఎక్స్గ్రేస్ చేస్తామంటున్నారు. దీన్ని ఎలా చూడాలి ఏంటి? మాకు ఇప్పుడు ఉన్న కంపెనీలే తీసేసి కొత్త కంపెనీలు పెడతామని చెప్తున్నారు. కానీ పక్కనున్న గరివిల్లో కూడా పెర్రోయల్ కంపెనీ ఉండేది, అది తీశారు. ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా తీయడం జరుగుతుంది. ఇప్పుడు మా బతుకులు ఏంటంటే ఇప్పుడు ఆవులతోని, ఈ గేదెలతోని, తర్వాత ఈ మేకలతోని బతికేసి మేము ఈ పొలాలంట బతికే తీర్లు మావి. కానీ మాకు ఈరోజు ఏదో ఉద్యోగాలు ఇచ్చేస్తారు, అదేదో కలకత్తాకు చెందిన కంపెనీ ఆయన. ఇప్పుడు ఇక్కడ చదువుకున్న ఉద్యోగాలు పక్కనున్న ఫార్మా కంపెనీలకు వెళ్తేనే లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వము అని అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి కంపెనీలు వస్తే, ఇలాంటి స్టీల్ ప్లాంట్లు వస్తే మాకు లోకల్గా మేము ఏం ఉద్యోగాలు ఇస్తారు, ఏం చేస్తారు? మాకు ఎవరికి ఉద్యోగాలతో పని లేదు. అందరూ రైతులు, అందరూ ఆవులు, ఈ మేకలు వీటితో బతికిన మనుషులు. కాబట్టి మాకే స్టీల్ ప్లాంట్లు వద్దు, మాకేటొద్దు, మా భూములు మాకు కావాలని మేము చాలా రోజులు బట్టి ధర్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఒకవైపు చెప్తున్నారు కదా భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందింది. అదే క్రమంలో మీ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మీతో చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇటువంటి క్రమంలో అభివృద్ధి చెందేటప్పుడు కొంతమంది లాస్ అవుతారు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందినప్పుడు ఏంటంటే, అభివృద్ధి చెందాలంటే ఒక 100 మంది బాగుపడితే అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు 1000 మంది పోయి 10 మంది బాగుపడడం అభివృద్ధి చెందడం కాదు కదా దాని అర్థం. అభివృద్ధి చెందాలంటే 1000 మంది బాగుపడాలి, ఒక 10 మంది పోవాలి. కానీ ఇక్కడ 10 మంది బాగుపడి 1000 మంది పోతున్నారు. 1000 మంది పోయినప్పుడు అది అభివృద్ధి ఎలాగవుతుంది? అభివృద్ధి అన్నప్పుడు చాలా ఇంకా అభివృద్ధి చేయాలంటే ఇప్పుడున్న స్టీల్ ప్లాంట్ ఏది ఉందో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ డెవలప్ చేసుకుంటే అభివృద్ధి చెందుతుంది కదా. పక్కనున్న 15 సంవత్సరాల కింద జిందాల్ చెప్పి
చెప్పారు. ఇప్పటికొచ్చి ఆ కంపెనీ కూడా ఇప్పటికొచ్చి చేయని పరిస్థితిలో ఉన్నాయి. ఈ జూట్ మిల్లు ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకుంటే అది డెవలప్ అవుతుంది కదా. అభివృద్ధి అనేది ఉన్నవి డెవలప్ చేసుకుంటే అభివృద్ధి అవుతుంది తప్ప కొత్తగా తెచ్చినవి చేయాల్సిన పని ఏం లేదు. కొత్తగా తెచ్చిన వల్ల అభివృద్ధి ఏమవుతుంది? మేము రైతులు పండించే పంటల మీద, రైతులు ఇచ్చేసే పంటల మీద బతికి ఇచ్చేయడం కరెక్ట్ కాదు కదా. కంపెనీ చాలా వేల ఎకరాలు, బోల్డ్ ఎకరాలు కొండల మీద, ఇట్ల మీద, వాటి మీద ఉన్నాయి. ఆ భూములేవో అవేవో తీసుకుంటే బాగుంటాయి. కానీ రైతులు పండించి రైతులు నివాసం ఉండే పూర్వం నుంచి గత కొన్ని వందల సంవత్సరాల నుంచి నివాసం ఉండే ఇల్లుల మీద, ఇట్ల మీద ఇలా పడడం కరెక్ట్ కాదని మా అభిప్రాయం. మీరు చెప్పండి, మీ ఈ గ్రామ యువతగా ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ప్రభుత్వానికి ఏం విన్నవిస్తారు? గ్రామ ప్రజలు అందరూ కూడా భూమి వస్తుందని, ఇది కంపెనీ ఇస్తుందని ఒకరికొకరు ఇదవకుండా తడపడాడుతున్నారు. గొడ్డి అంతా పొలాలు ఉన్నాయి. వాళ్ళ పిల్ల జలతో ఎలాగుంటాం, ఏటవుతామని తెల్లవారితే అందరూ పూలాడితే డక్కూడదు. అలాంటి సమయంలో మేము కూడా ఇదే పరిస్థితులు ఉండే వేరే ఎక్కడికి వెళ్ళి మా బతకాలో చేయాలంటే అవ్వదు అని మేము బాధపడితే ఎంతైనా మేము పోరాడాము. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, కలెక్టర్ ఆఫీస్ 2 సార్లు ధర్నా చేసాం, ఇన్ని చేసాం. ఇప్పుడు ఉన్నకాడికి ఒకటి తెప్పట్లేదు, నిర్మల్ డూట్ మిల్లు తెప్పట్లేదు, విజయనగరం డూట్ మిల్లు తెప్పట్లేదు, బొబ్బుల్లో ఉన్నది అది తెప్పట్లేదు, వైఎస్ స్టీల్ ప్లాంట్ తెప్పట్లేదు. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మా దగ్గరకు వచ్చి చేద్దామంటే మా పిల్ల జాలతో ఉండి మేము ఎలా బతుకుతామని ఇప్పుడు పోరాటం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అయినా ఎవరు వచ్చినా సరే ఇప్పుడు దాన్ని కాకని కాదని మేము అందరం బాధపడేటప్పుడు మరి తప్పదో కాదంటే దాన్ని ఎంతైనా పోరాడదామని మా బాధ. పిల్ల జాలతో మేము ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం? ఇప్పుడు కూలాడితే కొండాడతాం. ఇప్పుడు ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళాం అనుకో, అక్కడ కూల్ చేసి బతకాలి. మేము ఎలా బతుకుతాం? ఇప్పుడు వ్యవసాయం ఉన్నది, ఉన్నోడికి ఒక్కొక్కడికి ఎంత 20 సెంట్లు 30 సెంట్లు 6 ఎకరం ఉన్నది, ఒక 5-6 ఎకరాలు ఉన్నది, ఒక ఏదైతే అదే దండకి. ఇప్పుడు మొక్క మాలు వదిలేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? పొన్నూరు వెళ్ళి బతకగలమా? ఊరు గీసి పొన్నూరు వెళ్ళి బతకగలం. ఒక 2 ఇల్లు 3 ఇల్లు అయితే ఏదో బాధపడే దండకి. 1000 కోట్లు మొత్తం 3 జిల్లాలు, గుర్ల, వల్లాపురం, దమర్సింగి, బెల్లంపేట, మణిపూరిపేట, ఉప్పరపేట, కెల్ల, ఈ గ్రామాన్ని తీసి మేము బతకలేదు, ఎక్కడ బతుకుతాం అనేసి మేము బాధపడేది. సో చూసాం కదా, ఈ గ్రామస్తులంతా కూడా ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి దిశగా వెళ్తున్నామని చెప్తున్నారు, కానీ అభివృద్ధి అంటే ఎక్కడ ఉంటుంది? ఇంతవరకు చూసుకుంటే ఉన్నటువంటి ఎన్నో కంపెనీలు అయితే ఈరోజు జిల్లా స్థాయి వరకు కూడా ఎన్నో కంపెనీలు అయితే వచ్చి ఉన్నాయి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి జిందాల్ కంపెనీ ఇంతవరకు కూడా అభివృద్ధి చెందలేదు. పక్కనే ఉన్న ఫెర్రో ఎల్ఐసికి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన ముడిసరుకు కానీ వాటిని కంటిన్యూ చేయడం ఇంతవరకు కూడా అటువంటి వేలు అన్నీ కూడా క్లోజ్లోనే ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని మైనింగ్ సంస్థలు కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఎటువంటి అభివృద్ధి కూడా నోచట్లేదు. ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన అభివృద్ధి కూడా ఎంతవరకు నోచుకోవట్లేదు. ఇలా ఇవన్నీ కూడా ఇటువంటి కంపెనీలన్నీ అభివృద్ధి పరిస్తే ఎంతో బాగుంటుంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఒకటే చెప్తున్నారు, 10 మంది చెడిపోయి 1000 మంది బాగుపడితే బాగుంటుంది తప్ప, కానీ 1000 మంది చెడిపోయి 10 మంది బాగుపడితే అది ఎలా అభివృద్ధి అవుతుందంటూ కూడా ఈ గ్రామస్తులు తీవ్రంగా ప్రశ్నిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇదే కనుక జరిగితే మా ప్రాణాలు అయితే విడిచిపెడతాం, కానీ మా గ్రామాన్ని అయితే మేము విడిచిపెట్టేది లేదు, ఇక్కడ ఉన్నటువంటి మా భూములు మేము విడిచిపెట్టేది లేదు, ఎవరు వచ్చినా సరే మేమైతే వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఆ గ్రామస్తులు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.